తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కొడుకు చేత తలకొరి పెట్టించుకునేదాకా మనిషి జీవితంలో చెప్పుకోలేని బాధలుంటాయి. ప్రతి ఒక్కటి బాధ గురించి పట్టించుకునే తోపిక మనకు లేదులే, కానీ ఆడెవడో ఓ చేతిలో ఫైలు ఓ చేతిలో సెల్లు పట్టుకుని సగం జీవితం సాంకనాకపోయిన వాళ్ళలాగా మనపై నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ముందాడి బాధ ఏంటో చూద్దాం. ఏంటి తమ్ముడు, లవర్ ప్రాబ్లమా లివర్ ప్రాబ్లమా? తెగ బాధపడిపోతున్నావు. మా కష్టాలు మీకేం తెలుసండి. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. జాబుదే ఉంది బ్రదరు, గట్టిగా రేసి దొరికేస్తుంది కదా. ఏంటి దొరికేది? గట్టిగా ట్రై చేస్తే దీపికా పడుకునే దొరుకుద్దేమో కానీ ఇక్కడ ఉద్యోగం మాత్రం దొరికేలేదు సార్. అబ్బో సరే కానీ కాసేపు ఆ ఫోన్ నొక్కడం ఆపి నాతో మాట్లాడచ్చు కదా. ఊపిరి తీసుకోవడం ఆపేస్తే మనిషి బతకగలడా? మా జనరేషన్కి ఇది అంతే. వారిని డౌట్ లేదు, నీలాంటి వాడికి అమ్మాయి వెళ్తే కానీ సెట్ కాదు. ఇది అవుతుంది అంకర్ ఫింగర్కి వచ్చేస్తుంది. అమ్మదినమ్మా గుద్దిపాటు తప్పింది. బాబు లేడీసు. ఓయ్ చూసుకుని వెళ్ళలేవా? గుద్దింది నువ్వే దొంగమండ. పొద్దు పొద్దునే నీకు నా బండి దొరికిందా? ఇది పొద్దున కళ్ళు ఫోన్లో పెట్టుకుని నడిస్తే ఇలానే ఉంటుంది. థ్యాంక్ యూ దయచేయండి దయచేయండి. ఎవరు లేరు కదా? అరే గౌతంగా, ఏం అదృష్టం రానిది. 50,000 ఫోను రిలీజ్ వారం కూడా కాలేదు. పుచ్చి ముండ కలకలాడిపోతుంది. ఉద్యోగం వస్తే ఫస్ట్ సాలరీతో కొందాం అనుకున్నా, ఇలా దొరికేసిందేంటి? మావా నువ్వు సూపర్ రా, నువ్వు సూపర్ అంతే. వస్తే డొక్కుదానా? నీలో పచ్చబట్టను ఎర్రబట్టను తప్పితే ఇంకేమైనా ఉన్నాయటే? అయినా కూడా నేను నిన్ను అళ్ళు వాడా. ఇంకా నాకు నీతో అవసరం లేదా? అరే గౌతంగా కూల్రా, ఎందుకంత ఓవర్ ఎగ్జైట్ అవుతున్నావు? ఎప్పటికైనా పనికొస్తుందిలే. ఇదే ఫోన్ అమ్మాయికి ఇస్తే అమ్మాయితో పరిచయం పెంచుకోవచ్చుగా. ఫోనా గర్ల్ ఫ్రెండా? ఫోన్ ఏం పడండిలే. It's okay, it's okay. సారీ అండి. సారీ అండి. చిన్ని గుండెలో ఏదో కొత్త లికిడి, ప్రేమ పేరుతో మొదలైంది ఏమిటో ఇది. మాటి మాటికి నా కంట కనపడి ఓర చూపుతో వలవేసావే, న్యాయమా ఇది? ఓ తెలియనే తెలియదు ప్రేమకే అర్థము, బదురిలా దొరికెనే నీ కళ్ళలో చూడగా. చెరిపినా చెరగదు, ఆపినా ఆగదు, కడవరకు తోడుగా నిలిచేది ప్రేమే కదా. చిన్ని గుండెలో ఏదో కొత్త లికిడి, ప్రేమ పేరుతో మొదలైంది ఏమిటో ఇది. మాటి మాటికి నా కంట కనబడి ఓర చూపుతో వలవేసావే, న్యాయమా ఇది?
చూస్తే కుదురుగా ఉండదు నా మనసే, కలలలో కూడా నీ ధ్యాసే. ఓ నువ్విలా ఎదురుగా నడిచొస్తే నిన్నలా చూడగా మది మురిసే, లేదుగా ఇది వరకే వరసే. లోకమే కొత్తగా ఎన్నడు లేనట్టుగా పలకరించింది ఏమి వాయే ఇది. అడిగితే నా మనసునే దొరికేనే ఓ బదులిలా, చిలిపి తడబాటు పేరే ప్రేమని. ఇది కరెక్ట్ కాదు. హలో, మీ ఫోన్. చాలా థ్యాంక్స్ అండి. ఈ ఫోన్ నాకెంత ఇంపార్టెంటో తెలుసా? మా ఫాదర్ చనిపోయే ముందు నాకిచ్చిన లాస్ట్ గిఫ్ట్ ఇది. దీనికోసం నేను చాలా వెతికాను, కానీ దొరకలేదు. ఇప్పుడు మీ వల్ల దొరికింది. ఈ హెల్ప్ నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఆ రోజు మిమ్మల్ని తిట్టినందుకు సారీ అండి. అవును, మీకు ఈ ఫోన్ ఎలా దొరికింది? అది మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు మాత్రం ఎందుకు ఇస్తున్నారు? ఆశ మనతో తప్పులు చేయిస్తుంది, ప్రేమ ఆ తప్పుల్ని సరిచేస్తుంది. మనం నిజంగా ఎవరైనా ప్రేమించినప్పుడు నిజాయితీగా ఉండాలనిపిస్తుంది. ఎందుకో నేను చేసిన పని నాకే నచ్చలేదు. అందుకే ఇలా. సారీ అండి. సరే అండి, నాకు పనుంది. బాయ్. ఏంటి లేట్? అంటే చిన్న పనుండి. ఓ నో ప్రాబ్లం. ఏమైంది, డల్గా ఉన్నావు? అది ఏం లేదు, నీతో ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ ఎలాగోలా చెప్పేస్తా. నిజం చెప్తున్నా, ఇన్నాళ్ళుగా నాలో లేని ఫీలింగ్ మొట్టమొదటిసారి నేను చూడగానే కలిగింది. ఊపిరి తీసుకుంటుంటే ఏదో తెలియని చల్లగాలని తాకుతున్నట్టు, నాకే తెలియకుండా నా గుండె బయటకు వచ్చి నాట్యం ఆడుతున్నట్టు. అబ్బా, ఏమో అదంతా నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ జీవితం అలానే ఉండిపోతే బాగుండనిపిస్తుంది. ప్రియా, జీవితాంతా నాకు తోడుగా ఉంటావా? డైరెక్ట్గా ఇలా అవి చెప్పడానికి ఇంత లెంత్ అవసరమా? నువ్వంటే నాకు ఇష్టమని ఇంకా అర్థం కాలేదా?